మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే, నేను ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్. మీ ఎదురుగుండా పాడాను. కేఈ ప్రభాకరు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర, చాలామంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు కలిశాను సార్. కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు. మీరేమో నవ్వరు, మాకేమో టెన్షను. కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రాం చేసినప్పుడు మీరు పడి 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 నవ్వుతుంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత నవ్వు దాచుకున్నారా మీరని నాకు అనిపించింది సార్. ఆ రోజు మీరు పసిపిల్లాళ్ళలాగా నవ్వుతుంటే, అది మీ అమ్మగారు చూసి ఉండుంటే, ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడు అనిపించేది సార్. మా గురువుగారు అన్నారు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేని ఒరిగేను అమ్మ వైపు అని. అంత గొప్ప నవ్విచ్చిన మీ అమ్మగారి పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్. మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండండి సార్. తర్వాత మరొక, ఆంధ్ర సారస్వ పరిషత్తు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నడూ ఈవెన్ భవిష్యత్తులో కూడా నిధులు అడగదు సార్. కానీ మీరు మటుకు అతిథులుగా ఎప్పుడు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది మీకు భారం కాకూడదు, మేము ఎప్పుడు అడగం. అలాగే దేవాలయాల్లో కొంచెము ఉత్సవాల్లో ఈ ప్రాచీన కళల వారికి ఎక్కువ స్థానం ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ చిన్న కోరిక సార్, దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన కవులు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఏదో ఇంత ఐడి కార్డు వేసుకుంటారు సార్. వాళ్ళకి మీరు ఏం వేతనం కూడా ఇవ్వక్కర్లేదు సార్. వాళ్ళు భవిష్యత్తులో ఎదుగో కొండాలమ్మ గుడికి నేను గౌరవ కవిని, గౌరవ కళాకారుణ్ణి, చిన్న చిన్న ప్రభుత్వం నుంచి ఇవే సార్ వాళ్ళు కోరుకునేవి. నాకైతే ఏం వద్దు సార్. మేము ప్రజలతోటి పెదవుల మీద బతుకుతూ హాయిగా సంతోషంగా ఉండాలని, మనమందరం కూడా ప్రభుత్వానికి అందరం సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటట్టుగా మనం ఉండాలి. ప్రభుత్వమే మనది. మన మంచి మంచి విషయాలు, ఉత్తేజకరమైన విషయాలు, భాష గురించి, సంస్కృతి గురించి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.